నేదాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు లేని చోటేది యేసయ్యా నేదాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా నేదాగి క్షణముండలేనయ్యా కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష కోతి నుండి విన్న దేవుడవు కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష కోతి నుండి విన్న దేవుడవు చెవియొక్కి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకలేనయ్యా చెవియొక్కి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నీ బ్రతుకలేనయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా ఉంటే నా వెంట అది చాలయ్యా నీవుంటే నా వెంట అది చాలయ్యా పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు కదా. మదర్ ఏదన్నా ప్రిపేర్ చేస్తుంది, వాళ్ళకి ఇష్టమైనది ఏమన్నా ప్రిపేర్ చేస్తుందంటే కృష్ణ కూతురు అప్పుడే కేక్ అనగానే తన బర్త్డే కాబట్టి ముందుగానే నవ్వేసుకుంటున్నట్టుంది. కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిల్లలందరూ కూడా ఎగ్జైటింగ్గానే ఉంటారు. నాకు కూడా ఒక గ్రాండ్ డాటర్ ఉంది. తను వాళ్ళ అమ్మ ఎప్పుడైతే కేక్ని బేక్ చేయడానికి ఆ బ్యాటర్ని రెడీ చేస్తూ ఉంటుందో తను ఆ ఎగ్జైట్మెంట్ని ఆపుకోలేక అది బేక్ అయినంత వరకు ఆగలేదు. కానీ వాళ్ళ అమ్మ బ్యాటర్ని కలుపుతూ ఉండగానే వెంటనే వెళ్ళి అందులో ఫింగర్ని డిప్ చేసి వెంటనే లిక్ చేస్తుంది. వాళ్ళ అమ్మ అంటది, ఇంకా ఆగలేవా, బేక్ అయినంత వరకు వెయిట్ చేయొచ్చు కదా అంట. సో ఆల్మోస్ట్ పిల్లలందరూ, చిన్నపిల్లలందరూ ఎవరో కొంచెం రేర్గా ఉండేవాళ్ళు తప్ప 1-2 మెంబర్స్, మ్యాక్సిమం అందరూ కూడా అదే ఎగ్జైట్మెంట్తో ఉంటారు. సో ఈ జాష్ కూడా వాళ్ళమ్మ కేక్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు అలాగే కిచెన్లోకి తన రూమ్లోకి ఎగ్జైట్గా తిరుగుతూ ఉన్నారు. అంటే
ఎప్పుడు అది బేక్ అవుతుందా, ఎప్పుడు టేస్ట్ చేయాలా అని. అప్పటికే 2 సార్లు వచ్చి వెళ్ళాడు. అది ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉండగా వచ్చి, మమ్మ నాకు ఒక కేక్ పీస్ ఇస్తావా అని అడిగాడు. నో అని చెప్పింది. సరే అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మరలా అది కంప్లీట్ అవుతుంది అనగా మళ్ళీ వచ్చి, మమ్మ ఒకే ఒక్క పీస్ ఇస్తావా అని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళమ్మ డెఫినెట్లీ నో అని. సో ఆ కేక్ బేక్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి అడిగాడు. ఆమె చెప్పింది, భోజనానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు కేక్ ఇవ్వను అని చెప్పింది. ఈసారి రూమ్లోకి వెళ్ళి ఒక 5 minutes తర్వాత వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ దేవుడు నాతో చెప్తున్నాడు కేక్ తినడానికి ఇదే రైట్ టైం, ఈ సమయంలోనే కేక్ తినమని చెబుతున్నాడు అని వాళ్ళ అమ్మతో చెప్పాడు. సో వాళ్ళ అమ్మ నింది, నీతో దేవుడు కేక్ తినమని ఇప్పుడే తినమని చెప్తున్నారు కానీ మరి నాతో అలా చెప్పలేదే అని. అయితే ఆ చిన్నవాడు చెప్పిన మాట ఏంటంటే, నీకు దేవుడు చెప్తున్నాడు కానీ నువ్వు వినిపించుకోవట్లేదేమోనమ్మా అని ఆ పిల్లవాడు రిప్లై ఇవ్వడం జరిగింది. వాళ్ళమ్మ నాకు నీతో చెప్పాడు కానీ కేక్ ఇప్పుడే తినమని నాతో చెప్పలేదే అన్నప్పుడు గన్ షాట్గా అతను చెప్పినటువంటి సమాధానం, దేవుడు నీతో చెప్తున్నాడు కానీ నువ్వు వినిపించుకోవట్లేదేమో అని అన్న మాటలో తనకి ఆ కేక్ మీద అన్నటువంటి ఇంట్రెస్ట్ కోసం, తినాలన్నటువంటి ఆశతో అతడు తప్పుగా ఆ సందర్భాన్ని వాడి ఉండొచ్చు. కానీ అందులో 2 విషయాలు మాత్రం మనం తప్పకుండా గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అని. రెండవది, దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాల్సిన వారంగా ఉన్నాం, గ్రహించాల్సిన వారంగా ఉన్నామని. ఈ 2 విషయాలు ఈ సందర్భంలో మనం డెఫినెట్గా గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాం. సో ఎగ్జాక్ట్గా ఇలాంటి సందర్భమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనందరికీ సుపరిచితమైనటువంటి సందర్భమే. ఒక చిన్నవాడికి దేవుడు మాట్లాడినప్పుడు ఆ చిన్నవాడు రిసీవ్ చేసుకున్నటువంటి విధానం, ఆ చిన్నవాడు దేవునితో మాట్లాడినటువంటి విధానం మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 Samuel 3rd chapter 9th verse చూస్తాం. అక్కడ బాలుడైనటువంటి సమూయేలు అక్కడ సేవకుడైనటువంటి ఏలీ గారికి పరిచర్య చేస్తూ ఉండగా దీపం ఆరిపోక మునుపు అక్కడ శామ్యూల్ అని దేవుడు పిలిచినప్పుడు, చిన్నవాడు కాబట్టి వాళ్ళ సేవకులే పిలుస్తున్నారు, ఏలీ గారు పిలుస్తున్నారు అనుకొని వచ్చి సెలవిమ్ము అని అడిగాడు. నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్పాడు. సెకండ్ టైం కూడా అది రిపీట్ అయినప్పుడు మరలా ఏలీ గారు, నేను పిలవలేదు నాయనా, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పినప్పుడు ఆ సెకండ్ టైము అక్కడ ఏలీ గారు దాన్ని ఐడెంటిఫై చేసి, నువ్వు ఈసారి గనక నిన్నెవరైనా పిలిచినట్లయితే చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞయము యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞయము అని చెప్పమని చెప్పడం. ఎగ్జాక్ట్గా మరలా 3వసారి పిలిచినప్పుడు శామ్యూల్ వచ్చి అదే మాట, స్పీక్ లార్డ్ యువర్ సర్వెంట్ హియర్స్ అని అక్కడ దేవుడితో చెప్పడం. దేవుడు తాను చేయబోయేదాన్ని, జరగబోయేదాన్ని ఆయన ఆ చిన్నవాడైనటువంటి సమూయేలుకి తెలియచేయడం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. పిల్లలు ఒక మాట చూడండి, ఇక్కడ ఆ చిన్నవాడైనటువంటి శామ్యూల్ ఎంత అలర్ట్గా అటెంటివ్గా ఉన్నారో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ ఒక్క మాటకే శామ్యూల్ అనగానే వెంటనే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆ ఏజ్లో అక్కడ మందిరంలో ఉండడమే చాలా గొప్ప విషయం. ఉండడం మాత్రమే కాదు కానీ అక్కడ ఆ సేవకుడు నిద్రపోయినంత వరకు అక్కడ పరిచర్య చేయడం, ఆ సేవకుడు పిలిచాడేమో అనుకొని వెంటనే అటెంటివ్గా ఉండి రావడం చాలా గొప్ప విషయం. మనమైతే మన పిల్లల్ని స్కూల్కి లేపడానికే మనకు తలప్రాణం చివరికి వస్తూ ఉంటుంది కదా. మార్నింగ్ వాళ్ళని లేపి రెడీ చేసి స్కూల్కి పంపించాలంటే పేరెంట్స్ ఇప్పుడు చాలా తంటాలు పడుతూ ఉంటారు, వెంటనే లేవరు. కానీ ఆ చిన్నవాడైనటువంటి శామ్యూల్ యొక్క ఆ అలర్ట్నెస్ని మనం గ్రహించాలి. అక్కడ ఎంత అటెంటివ్గా ఉన్నాడు, చెప్పింది చెప్పినట్టు, ఆ సేవకుడు పిలిచాడేమో అని వెంటనే పరిగెత్తుకొని రావడం, మరలా ఈసారి ఇలా చెప్పు అన్నప్పుడు చెప్పింది చెప్పినట్టు చేయడం. అక్కడ ఆ చిన్నవాడైనటువంటి శామ్యూల్ దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకా మనం గ్రహించినట్లయితే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు, మనం వినాల్సిన వారంగా గ్రహించాల్సిన వారంగా ఉన్నామని ఈ సందర్భంలో ఈ 2 విషయాల్ని మనం గ్రహించాలి. మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో లేఖనాల ద్వారా కానీ, అక్కడ సేవకుల ద్వారా కానీ, వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నిత్యము, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు నిత్యం మనతో
మాట్లాడుతూనే ఉంటాడు. అయితే మనం వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నాం, కానీ అక్కడ చిన్న విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. మనం దేవుని స్వరాన్ని గుర్తించలేని వారిగా ఉంటున్నాం. వాక్యాన్ని అయితే మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అది మన చెవుల్లో వినపడుతూనే ఉంటుంది. టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ, మన ఫోన్లో కానీ అస్తమానం మనకి వాక్యం కనిపిస్తూనే ఉంటుంది, వాక్యం వినిపిస్తూనే ఉంటుంది. మనం కూడా అనాలోచితంగా దాన్ని మన చెవులో వినిపించుకుంటూనే ఉన్నాం, కానీ అందులో దేవుని స్వరాన్ని గుర్తించడం మాత్రం మనం విస్మరిస్తున్నాము. ఆత్మీయ వినికిడిని మనం కోల్పోతున్నాము అన్నది మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. రీసెంట్గా మీకు న్యూస్ చూస్తే మీకు ఐడియా ఉంటుందేమో, ఎవరో ఒక సింగర్ ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత ఆ ఫ్లైట్ దిగ్గానే ఆమెకి 2 చెవులు వినిపించకుండా పోయాయి. ఆమె అనుకుంది ఆ ప్రెషర్ వల్ల నాకు ఇయర్స్ బ్లాక్ అయిపోయినాయి అనుకుంది, కానీ తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది 1 డే అయినా సరే అది అలాగే ఉండేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క వినికిడిని కోల్పోయింది ఆమె. తర్వాత డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, మీకు చాలా టైం పడుతుంది దాన్ని మరలా రెస్టోర్ చేయడానికి, వస్తుంది కానీ చాలా సంవత్సరాలు టైం పడుతుంది, ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం కూడా ఆలోచించినప్పుడు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు మనతో పరిస్థితుల ద్వారా, సేవకుల ద్వారా, లేఖనాల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం దేవుని స్వరాన్ని గుర్తించడానికి మనం అటెంటివ్గా లేము, దేవుని స్వరాన్ని గుర్తించలేని వారంగా ఉంటున్నాము. ఆ ఆత్మీయ వినికిడిని కోల్పోయిన వారిగా ఉంటున్నామని మనం ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మనకు నిత్యము కూడా అంటే తెరిపి లేనటువంటి, తీరిక లేనటువంటి ఈ బిజీ షెడ్యూల్లో మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దాన్ని మెడిటేట్ చేయాలి, దాన్ని అన్వయించుకోవాలి అన్నటువంటి స్పృహ లేనటువంటి క్రైస్తవ జీవితాలని చాలామంది గడిపేస్తున్నట్లు మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని చూస్తే, క్రైస్తవ సమాజాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరిలో అయితే ఆ వాక్య ధ్యానాలు ఉండవో, ఎవరిలో అయితే ఆ వాక్య ప్రకారం జీవితం ఉండదో వారి జీవితాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మన అనుదిన జీవితంలో మనం ఎదురయ్యేటువంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడానికి, ట్యాకిల్ చేయడానికి డెఫినెట్గా మనకి గాడ్స్ గైడెన్స్ అవసరం. సో అనుదినము మనం ఈ మాటను కనుక చెప్పగలిగినట్లయితే, స్పీక్ లార్డ్ యువర్ సర్వెంట్ హియర్స్ అని ఉదయకాలమే మనం లేచి దేవుణ్ణి అడగగలిగినట్లయితే ఆ రోజు మనకు ఎదురవబోయేటువంటి పరిస్థితులు కానీ, ఎదురవబోయేటువంటి ఆటంకాలు కానీ వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో దేవుడు మనకి మార్గాన్ని చూపిస్తారు. ఎందుకంటే ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాట మనల్ని జీవింపచేస్తుంది, ఆయన మాట మనల్ని తెప్పరిల్ల చేస్తుంది, ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది. సో దేవుని మాట లేకుండా మనం జీవించడం అనేది అసాధ్యం. కాబట్టి మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలని కానీ, అడ్డుల్ని కానీ, ఎదురయ్యే పరిస్థితుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో దేవుని యొక్క గైడెన్స్ని ఎవ్రీడే అడగడం మనకి ఎంతైనా అవసరం. ఎవ్రీడే మార్నింగ్ లేసి స్పీక్ లార్డ్ యువర్ సర్వెంట్ హియర్స్ అని మనం చెప్పగలిగితే దేవుడు అత్యద్భుతంగా మనల్ని నడిపించడానికి ఇష్టపడే దేవుడు. ఎవ్రీ డే మనకి ఏం కావాలో, మనం ఏ విధంగా నడుచుకోవాలో దేవుని మాట మనకి తెలియచేస్తుంది. ఒకవేళ మనం మార్గాన్ని తప్పిపోతున్నప్పుడు కూడా ఆ గాడ్స్ గైడెన్స్ అనేది అత్యద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు తన లేఖనాల ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా అత్యద్భుతంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఎప్పుడైనా మన మార్గం తప్పిపోతున్నప్పుడు మరలా తీసుకొచ్చి ఆయన తన మార్గంలో, తిన్నని మార్గంలో నడిపించడానికి ఇష్టపడే దేవుడు. సో మనం గమనించినట్లయితే ఆయన అనుదినము మనకు కావాల్సినటువంటి ఆ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి ఆయన ఆదరిస్తారు, ఒక్కొక్కసారి ఆయన గైడెన్స్ తెలియచేస్తారు, మార్గాల్ని తెలియచేస్తారు, ఏ విధంగా నడవాలో తెలియచేస్తారు. ఒక్కొక్కసారి ఆయన వార్నింగ్ కూడా ఇస్తుంటారు, అంటే హెచ్చరిస్తుంటారు, ఇది జరగబోతుంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఒక్కొక్కసారి మనల్ని హెచ్చరికలు కూడా ఆయన వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉంటారు. మీకు గుర్తుందో లేదో 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ అక్కడ కూలిపోయినటువంటి సందర్భం మీకు గుర్తుందో లేదో. ఆ ట్విన్ టవర్స్ని కూల్చడానికి ముందే, కొన్ని సంవత్సరాలకు ముందే ఆ ఉగ్రవాదులు ఆ దాడికి ముందే ముందుగానే వేరొక దాడిని దాని మీద జరిపించడం జరిగింది. ఆ దాడి 1993 ఫిబ్రవరి 26న ఆ ట్విన్ టవర్స్ యొక్క గ్యారేజ్లో, ఆ లోపల అండర్ గ్రౌండ్లో ఒక 1200 పౌండ్స్ ఎక్స్ప్లోజివ్స్తో నింపబడినటువంటి ఒక వ్యాన్ని ఆ లోపలికి పంపించి దాన్ని బ్లాస్ట్ చేశారు. అయితే అది గ్యారేజ్లో ఉంది కాబట్టి అది దానికన్నా కింద స్టేట్స్లో భయంకరమైనటువంటి ఆ పేలుడు సంభవించింది, కానీ ఓన్లీ 6 మాత్రమే మరణించడం జరిగింది. అయితే
దాన్ని వాళ్ళు చాలా లైట్గా తీసుకున్నారు. ఎందుకంటే 6 కదా చనిపోయింది, అక్కడ ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం తక్కువగా జరిగింది అని. సో వాళ్ళు నెమ్మదిగానే ఉన్నారు, ఆ హెచ్చరికని వాళ్ళు సీరియస్గా తీసుకోలేకపోయారు. తద్వారా 2001లో ఆ సెప్టెంబర్ 11 ఆ ట్విన్ టవర్స్ని కూల్చివేసినప్పుడు వేలాది మంది యొక్క ప్రజల యొక్క ప్రాణ నష్టం జరగడం మనం అందరం కూడా చూసినాం. సో మనకు ఎదురయ్యేటువంటి హెచ్చరికలను కనుక మనం లైట్గా తీసుకుంటే, దాని మీద శ్రద్ధ చూపించకపోతే, అలర్ట్గా లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చూడాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఆ ఆత్మీయ వినికిడిని కోల్పోకుండా మన బిజీ షెడ్యూల్లో అసలు మేము మార్నింగ్ లేచి ఆఫీసెస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి పరిగెట్టడానికే మాకు టైం లేదండి, కానీ ఇంకెక్కడ మేము వాక్యాన్ని చదువుతాం అనేటువంటి స్థితిలో దయచేసి మనం ఉండకూడదు. ఎలాగైనా సరే మన సమయాన్ని ఏర్పరచుకొని మనం క్యారేజెస్ వాటిని ప్రిపేర్ చేయడానికి, పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి మనకు టైం ఉంటుంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే మనం వాక్యాన్ని ధ్యానించవచ్చు, ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే మనం మంచిగా ప్రార్థన చేసుకోవచ్చు, మెడిటేట్ చేయొచ్చు. కానీ మనం ఆ టైంని అడ్జస్ట్ చేసుకోగానే మనకు కన్వీనియంట్గా మనం ఈ సమయాన్ని మాత్రం మన పిల్లలకు కానీ, మన హస్బెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏది తక్కువ కాకూడదు. మనం సాక్రిఫైస్ చేసేది ఎంత ఏంటంటే దేవుని సమయాన్ని మనం త్యాగం చేసేస్తాం. దేవునితో సమయం గడపడానికి మనం ఇష్టపడం. మనం అనుకుంటాం మేము చాలా బిజీ అండి, మా షెడ్యూల్ చాలా బిజీ అండి అని. ప్రైమ్ మినిస్టర్ కన్నా మనం ఏమి కూడా బిజీ కాదు. వాళ్ళ షెడ్యూల్ చూస్తే ఆ 24 అవర్స్ని వాళ్ళు అత్యద్భుతంగా ప్లాన్ చేసుకుంటారు. కానీ చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి మనమే మేము చాలా బిజీ అండి, చాలా బిజీగా ఉన్నామండి, ప్రార్థించలేకపోతున్నామండి, సమయం లేకుండా ఉంటుందండి, ఆదివారం సన్నిధికి రావడానికే మాకు సమయం అసలు ఎక్కడా దొరకట్లేదండి ఈ డ్యూటీస్ వల్ల అని మనం అనవసరమైనటువంటి సాకులు ఎదుర్కొనే వారంగా ఉంటున్నాం. మామూలు వినికిడిని కోల్పోయిన ప్రాబ్లం లేదు, కానీ దేవుని స్వరాన్ని గుర్తించేటువంటి ఆ ఆత్మీయ వినికిడిని కోల్పోతే మాత్రం మన ఆత్మీయ జీవితం ప్రమాదం అంచుల్లో ఉన్నట్టే అని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు నిత్యము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా వినడానికి ఇష్టపడుతున్నాం, కానీ మనం ఆ స్వరాన్ని గుర్తించడానికి మాత్రం, అది అన్వయించుకోవడం, వాక్యాన్ని ధ్యానించడానికి, చదవడానికి, దాన్ని అన్వయించుకోవడానికి దేవుడు మనకి మార్గాన్ని సరళం చేస్తూ మార్గాన్ని చూపిస్తుండగా ఆ తిన్నని మార్గంలో నడవడానికి మాత్రం మనం ఇష్టపడట్లేదు. మన సొంత మార్గాల్లో మనం నడవడానికి ఇష్టపడుతున్నాం. సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడిని. మనం ఇప్పుడే పాడాం కదా, మాట్లాడే దేవుడు అని. ఆయన నిత్యము తన బిడ్డలతో మాట్లాడడానికి, సహవాసం కలిగి ఉండడానికి, వారితో ఆ అనుబంధాన్ని మెయింటైన్ చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మనం వింటున్నాం, కానీ చాలాసార్లు ఆయన స్వరాన్ని గుర్తించలేని వారుగా ఉంటున్నాం. ఆ ఆత్మీయ వినికిడిని ఎన్నటికీ మనం పోగొట్టుకోకుండా, ఆయన ఆదరించినప్పుడు ఆదరించబడడం మాత్రమే కాదు, మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గాన్ని యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాదు, ఎప్పుడైనా హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలను తీసుకొని మనం అలర్ట్గా ఉంటే జరగబోయే నష్టాలని మనం నివారించిన వారం అవుతాం. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడమే కాదు, ఆయన స్వరాన్ని గుర్తించడానికి మనం ఇష్టపడదాం. ఆయన వాక్యాన్ని చదవడానికి ఇష్టపడదాం, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడదాం. ఎందుకంటే దేవుని మాట లేకపోతే, నీ మాట లేకపోతే నేనేమవుదునో అని కీర్తనాకారుడు సెలవిచ్చిన రీతిగా మన అనుదిన జీవితంలో మన ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి, హ్యాండిల్ చేయడానికి దేవుని మాట ఎంతో ప్రాముఖ్యమైనది. సో ఆ వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి, దేవుని ద్వారా ఆదరించబడడానికి మనం నిత్యము ఆశ కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. దాటికి గురి అయిన దావీదు, ప్రాణము
క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. స్నేహితులారా, మరి గడిచిన కొన్ని సంవత్సరాలుగా పరిచర్య ప్రారంభపు దినాల నుంచి దేవుడు అమ్మకిచ్చిన ప్రేరేపణలో భాగంగా దసరా వెకేషన్స్కి అందరూ పిల్లలు పెద్దలు అందరూ అందుబాటులో ఉంటారు అని ఫాస్టింగ్ ప్రేయర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అవి ఇన్ని సంవత్సరాలు బ్రేక్ కాకుండా దేవుడు అత్యద్భుతంగా ముందుకు నడిపించారు. నాకు ఆత్మీయంగా ఎన్ని సంవత్సరాలు, నా స్పిరిచువల్ ఏజ్ ఎంతో అన్ని సంవత్సరాలు యాన్యువల్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేనే మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చారు. నేనేమంటానంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ వరకు బేసిక్గా స్థానిక సేవకులే మాట్లాడాలి అంట. ఎందుకు అంటే స్థానిక సేవకునికి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కుటుంబాల పరిస్థితి తెలుస్తుంది. అది వారి ఆత్మీయ దుస్థితి అన్న కానివ్వండి, వారి భౌతికమైనటువంటి స్థితిగతులన్నా కానివ్వండి, తత్ఫలితంగా వాళ్ళని సరిచేయటానికి సరిదిద్దటానికి, వారి కష్టాల్లో వారి యొక్క ఇరుకుల ఇబ్బందుల్లో దేవుని మాటల ద్వారా వారిని బలపరచడానికి సేవకుడికి బాగా తెలుస్తుంది, స్థానిక సేవకునికి. సో ఇలాగా 28 years ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్. సో దేవుడు మనకిచ్చినటువంటి డిసిప్లైన్ మొదటి రోజు శుద్ధీకరణ దినంగా భావిస్తాం. ఫస్ట్ సెషన్ ఏమో ఉపోద్ఘాతం, అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫాస్టింగ్ ఆర్ ఫాస్టింగ్ ప్రేయర్. సో దాని గురించి మనం వింటూ ఉన్నప్పుడు ఫాస్టింగ్ అనేటువంటిది గాడ్స్ కమాండ్, ఆయనే ఆజ్ఞ ఇచ్చారు. మొట్టమొదటిగా బైబిల్లోని లేవి కాండంలో చూస్తాం. ఇప్పుడేం చూడొద్దు, అవన్నీ రీక్యాప్ చేసి నేను పిల్లలకి చెప్పాల్సిన ఒక స్టోరీ అండ్ మీకు కూడా అందులో ఎవరి పాఠం ఉంటే క్లోజ్ చేసి ఈరోజు మనం అందరం కలిసి జస్ట్ ఇక్కడే భోంచేస్తాం. జస్ట్ ఫర్ ఫెలోషిప్ కోసం జాయిన్ అవ్వండి. కలిసి భోజనాలు చేసే అవకాశం సంవత్సరానికి 1-2 సార్లు వస్తాయి, ఎవరు మిస్ కాకండి. సో ఫాస్టింగ్ ప్రేయర్ని దేవుడే ఎస్టాబ్లిష్ చేశారు, లేక దేవుడే స్టార్ట్ చేశారు. దేవుడు వారికి 7వ నెల 10వ తారీఖు వాళ్ళ హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఫాస్టింగ్ డేని డిక్లేర్ చేశారు. ఈ భూమి మీద యూదులుగా మీరు జీవితాంతం తరతరాలు ఈ ఫాస్టింగ్ని చేయాలన్న. ఎందుకో చెప్పారు, మీరు సమృద్ధి అయినటువంటి స్థలంకి వెళ్ళబోతున్నారు. అబండెంట్ లైఫ్, పాలు తేన్లు ప్రవహించే దేశం అనే పేరు దేనికి గుర్తు? అబండెన్స్, సమృద్ధి. నిజంగా పాలు తేన్లు ప్రవహిస్తున్న దేశం అని కాదు. దాని అర్థం ఏంటంటే ఆ ల్యాండ్ ఫెర్టిలైట్ ల్యాండ్ అనమాట. బాగా ఏమంటారు, పంటలు పండేటువంటి ల్యాండ్, సమృద్ధి. మీరు కట్టని ఇళ్ళు, మీరు దున్నని భూములు, మీరు నాటని చెట్లు, ఇవన్నీ మీరు అనుభవించబోతున్నారు. సమృద్ధి మరియు సంపద తప్పకుండా
ఆత్మీయ జీవితానికి ఆటంకమే. మీరు మెల్లమెల్లగా నన్ను మర్చిపోతారు. అందుకని మరలా అరే దీనంతటి కారణం నేనే అని గుర్తు చేయటానికి, మరలా తగ్గించుకోవటానికి, నన్ను హెచ్చించటానికి, ఈ లోకములో సంవత్సరం పొడుగును అంటించుకున్నటువంటి పొరపాట్లు, అవిధేయతలు మరలా ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవటానికి ఫాస్టింగ్ అన్నారు ఆయన. వాళ్ళు బబులోనికి చెరపట్టబడిన తర్వాత వాళ్ళకి కలిగిన కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మరికొన్ని ఎక్స్ట్రా ఫాస్టింగ్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నేను ఎవరో రాస్తే చదివాను, ఇప్పుడున్నటువంటి యూదులు, ఇజ్రాయేలీలు దేశం ఏదైతే ఉందో, యుద్ధం జరుగుతుంది కదా పాలస్తీనాతో, వాళ్ళు రమారం ఇంకా 22 ఫాస్టింగ్స్ని ఏర్పాటు చేసుకొని త్రూఅవుట్ ద ఇయర్ వారి కోసం, వారి కుటుంబాల కొరకు, వారి దేశం యొక్క క్షేమం కొరకు వారు ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. అందుకని ఆ దేశం స్థితి ఎలాగుందో మనకు తెలిసిందే. అది ఓపెన్ సీక్రెట్. చిన్న దేశం, భూమి మీద మ్యాప్లో కొట్టివేయబడిన దేశం, 100 సంవత్సరాలు. తిరిగి దేవుడు మరలా వారిని తీసుకొచ్చాడు. 1948లో చెదిరిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఒక్క హిట్లరే 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. 60 lakhs ఆర్ 6 million జూయిష్ని చంపేశాడు. ప్రపంచం అంతా చెదిరిపోయిన వారు 1948, మీరు గుర్తుపెట్టుకోవాలంటే మన స్వాతంత్రం తర్వాత వాళ్ళందరూ తిరిగి మరల వారు స్వదేశానికి వచ్చారు. సో రాను రాను వీళ్ళు ఏం చేశారు అంటే ఉపవాసాన్ని అలవాటుగా ఆనవాయితీగా మార్చుకున్నారు. అలాగ అలవాటుగా ఆనవాయితీగా మార్చేసుకున్న ఉపవాసాన్ని దేవుడు మరల కరెక్ట్ చేశారు. అది యెషయా గ్రంథం 58లో మనకు తెలిసిందే. ఉపవాసాన్ని గురించినటువంటి ఒక చాప్టర్ ఎక్కడుంటుందని అడగగానే టక్మని చెప్పాలి. అది ఎక్కడుంటుంది? యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో. ఆ అధ్యాయంలో వారు ఎలా చేస్తున్నారో అలా చేస్తే నాకు ఇష్టం ఉండదని, దానివల్ల మీకు ఉపయోగం ఉండని, మీ దేహాలను మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారేమో కానీ దానివల్ల మీకు ఏ లాభం కూడా లేదు అని, ఏం చేస్తే నాకు ఇష్టమో దాని గురించి ఆల్మోస్ట్ 8 వచనాల వరకు మాట్లాడతారు. మరలా 8 నుండి 12 వచనాల వరకు ఇలాగాన్ని నేను చెప్పినట్లు చేస్తే నేను మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, దేశంలో ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడతాను, శ్రేష్టమైన గోధుమ మీ చేత నేను తినిపిస్తానని రివైజ్ చేశాడు, లేక కరెక్ట్ చేశాడు. ఉపవాసం ఇలా చేయొద్దు, ఇలా చేయాలి. ఇక మనము ఉపోద్ఘాతంలో నేర్చుకుంటూ ఉపవాసము అనేటువంటిది ఆసక్తితో చేయాలి తప్ప అలవాటుగా ఆచారంగా చేయకూడదు. నీకు ఆసక్తి ఉంటే దేవుడే తన ఆత్మతో ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. అందుకని యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఆ యొక్క మత్తయి 4వ అధ్యాయం 1వ వచనంలోని ఆయన ఆ యోర్దాను నది నుంచి బయటికి రాగానే దేవుని యొక్క ఆత్మ యేసుని అరణ్యమునకు కొనిపోయాను. అక్కడ ఆయన 40 రాత్రి పగలు ఉపవాసము ఉన్నారు. ఆశతో చేస్తే, అందుకని నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు మరలా మీరు ఎవరైతే మిస్ అయ్యారో, నేను నెక్స్ట్ ఇయర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కోసం వెయిట్ చేస్తాను, ఆశ కలిగి ఉండండి. ఆ ఆశ దేవుని యొక్క ప్రేరణకి జోడైందనుకోండి, అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. సో ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఆత్మీయంగా ఎదగటం కొరకు, దేవునికి దగ్గరగా ఉండటం కొరకు, తర్వాత మన అవసరతలన్నీ కూడా ఆయన సన్నిధిలో చెప్పుకొని మరలా ఆశీర్వదించబడటం కొరకు. ఫాస్టింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే కొన్నిటిని చేయకుండా ఉండటము అని. టు అబ్స్టైన్, టు నాట్ టు డూ, కొన్నిటిని చేయకుండా ఉండటం అని ఫాస్టింగ్కి అర్థం. సో రెగ్యులర్గా తినేటువంటి ఆహారము, రెగ్యులర్గా చేసేటువంటి కొన్ని పనులు, అలవాట్లు, అండ్ రెగ్యులర్గా ఉదయం నుంచి రాత్రి వరకు ఆలోచించేటువంటి రకరకాల ఆలోచనలు. ఉదయం లెగిస్తే ఈ 3 కదా, ఒకటి ఆహారము, రెండవది అలవాట్లు, మూడవది చెప్పండి ఆలోచన. వాటిని ఈ 3 days పక్కన పెట్టి వాటికి దూరంగా ఉండి చెప్పండి ప్రభువుకి సమీపంగా ఉండటం. ఉప అంటే తగ్గించుకొని, వాసము అంటే నివసించటం, ఉండటం.
సో ఎక్కడ ఎవరి ఎదుటి తగ్గించుకొని ఎవరి ఎదుటి ఉండాలి? దేవుని ఎదుటి తగ్గించుకొని దేవునికి సమీపంగా ఉండాలి. ఇది ఫాస్టింగ్ లేక ఉపవాసానికి అర్థం. అండ్ ప్రేయర్ అంటే అర్థం ఏంటి? పిటిషన్. మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా మన అప్లికేషన్ ఆయనకి పెట్టుకోవటం. నేను ఈ అవసరతలో ఉన్నాను, ఈ కొరతలో ఉన్నానని మన అప్లికేషన్ ఆయన ముందు పెట్టటం. సో వెరస్ ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటంటే, అనుదిన జీవితంలో నేను తీసుకుంటున్న ఆహారాలు, అలవాట్లు, ఆలోచనలని కొంచెం దూరంగా ఈ 3 రోజులు ఉంచి, ఆ రొటీన్ లైఫ్కి దూరంగా ఉంచి ప్రభువుకి సమీపంగా ఉండి ఆయన సన్నిధిలో తగ్గించుకొని నా విన్నపాలన్నీ ఆయన దగ్గర పెట్టుకోవటం ఈజ్ ఈక్వల్ టు, పెట్టండి టైటిల్, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఆటంకాలు ఉంటాయి. పాపం జవాబు రానివ్వదు, అసలు దేవుడు వినేవేండు నువ్వు పాపం పెట్టుకొని. అందుకే ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు పశ్చాత్తాపంతో చెయ్యాలి. వారు నేను నీతిమంతులుగా ఉన్నానని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన అడగాలి నీకు కావాల్సినవి. ఉపవాస ప్రార్థనలోని శత్రుత్వం ఉండకూడదు. అందుకనే చెప్పండి, ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు సమాధానపడి ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఇంకెట్లా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. అడిగినవి పొందుకుంటాను అని నమ్మకంతో. అందుకనే ఉపవాస ప్రార్థనలో విశ్వాసము ఉండకూడదు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు చేసిన తర్వాత నిరుత్సాహానికి గురి కాకూడదు. అందుకనే నిరీక్షణతో వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు ఉపవాసం ఉండొచ్చు అంటే ఫిక్స్డ్గా ఇన్ని రోజులని ఎక్కడా లేదు. బైబిల్ ఇన్ని రోజులే ఉండాలని బైబిల్ చెప్పట్లేదు. కానీ ఉపవాసం అనేటువంటిది ఒక ఆత్మీయ క్రమశిక్షణ అని గ్రహించినప్పుడు మామూలుగా అయితే నువ్వు వారానికి ఒక రోజు కానీ ఒక పూట కానీ ఉండొచ్చు. ఎవరైనా సరే అది మంచిది. అది నీ యొక్క దేహంలో ఉన్న మలినాల్ని శుభ్రం చేస్తుంది. కేవలం ఉపవాసం ఉంటే దేహానికే మేలు జరుగుతుంది. ఉపవాసం ఉండి నువ్వు వెళ్ళేటువంటి పనిలోన, ఉద్యోగులను లంచ్ బ్రేక్లో ఒక 15 నిమిషాలు ఏ చెట్టు కిందకో ఏ గది దగ్గరకో వెళ్ళి కొంచెం సేపు స్పెండ్ చేస్తే అది నీకు అటు దేహానికి ఇటు ఆత్మీయంగా కూడా మేలు చేస్తుంది. అందుకనే రోజుకి, వారానికి చెప్పండి, ఒక రోజు లేక ఒక పూట ఉపవాసం ఉంటే అది స్పిరిచువల్ డిసిప్లైన్లోకి నడిపిస్తుంది. బైబిల్ ప్రకారం చూస్తే ఉపవాసం 3 రోజులు ఎస్తేరు ఉంది, 3 రోజులు పౌలు ఉన్నాడు. ఎస్తేరేమో తన ప్రజల కొరకు వ్యతిరేకమైన చట్టాన్ని మార్చడానికి, పౌలేమో తన యొక్క పొరలు బైర్లు కమ్మినప్పుడు, కళ్ళు బైర్లు కనిపించినప్పుడు ఉపవాసం ఉండి తగ్గించుకొని ఆయన చిత్తం కొరకు వెయిట్ చేశాడు. 7 రోజులు డేవిడ్ బత్షెబాతో తప్పు చేసిన తర్వాత తన తప్పుని నాతాన్ అనే ప్రవక్త ద్వారా తెలుసుకున్నాడు. దేవుడు తప్పులు చేసే వాళ్ళని వదిలిపెట్టడం, తప్పు చేసిన వెంటనే శిక్షకి గురి చేయడం వాళ్ళని. ఆయన దీర్ఘశాంతుడు. వారి తప్పు వారికి తెలియకుండా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇది తప్పు అన్న సంగతిని మర్చిపోతారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. అలాంటి వారిని కూడా ఆయన ఏం చేస్తాడు అంటే, ఎవరో ఒకరిని పంపించి మాలాంటి వాళ్ళ ద్వారా, వాక్యం ద్వారా నువ్వు తప్పు చేసావు, నాతాను పంపించాడు. వదిలేయలేదు డేవిడ్ని. నాతాను ద్వారా చెప్పబడిన మాటలను ఆఖరిలో గ్రహించాడు, తగి ఏడ్చాడు. ఎన్ని రోజులు? 7 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చాడు. 21 రోజులు అనగా 3 వారాలు దానియేలు దైవ ప్రక్షత్తును తెలుసుకోవటానికి ఉపవాసం ఉండేది. మన అవసరతలు తీర్చుకోవడం కోసమే కాదు. ఉపవాసం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కోసం, ఆత్మీయ జ్ఞానం కోసం. అందుకని ఈ సంవత్సరం ఫాస్టింగ్ అయితే కొద్దో గొప్ప నీలో పరిపక్వత రావాలి, కొద్దో గొప్ప నీలో చేంజెస్ రావాలి. స్పిరిచువల్ చేంజెస్తో పాటు నీ ఎమోషనల్ చేంజెస్ కూడా కలగాలి. 21 రోజులు ప్రార్థన చేశాడు. తర్వాత మోషే 40 రోజులు, ప్రియ ప్రభువు కూడా చెప్పండి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఎందుకు అంటే, సింప్లిఫై చేయాలి అంటే, ఉపవాసము బ్రేక్ త్రూస్ కోసం. ఉపవాసం దేనికోసం అంటే, ఇప్పటి వరకు జరగనటువంటి అద్భుతాలు, అది నా ఆత్మీయ జీవితంలో కావచ్చు అండ్ నా భౌతికమైన అవసరతలకు సంబంధించింది కావచ్చు. అందుకనే ఫాస్టింగ్ ఈజ్ ఫర్ బ్రేక్ త్రూస్, ఊహకమించిన కార్యాలు, అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా. అట్లాగే ఫాస్టింగ్ ఎందుకు అంటే, ఫాస్టింగ్ ఈజ్ ఫర్ డీఫాగింగ్. డీఫాగింగ్ అంటే ఏంటి? దేహానికి, ఆత్మకు, మనసుకు అంటుకున్నటువంటి కల్మషం ఈ లోకంలో, తత్ఫలితంగా ఆయన సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి వచ్చినప్పుడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతుంటే మన జీవితానికి అంటుకున్నటువంటి కల్మషాన్ని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? కడిగేసుకుంటాం. డీఫాగింగ్ అనేటువంటిది కారు నడిపే వాళ్ళకి తెలుస్తుంది.
సో మూడవది, ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఫర్ డిపెండెన్స్. దేవా, మాకు నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు నాయనా అని చెప్పటం కొరకు. ఫస్ట్ డే ఇంట్రడక్షన్ జరిగింది. ఫస్ట్ డే ఈవినింగ్ క్లెన్జింగ్ డేలో భాగంగా నెక్స్ట్ డే ఏదైతే మనం దేవుని అడిగి పొందాలనుకుంటున్నామో, మన ప్రార్థన అయినా వినాలంటే మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినప్పుడు వారికి కలిగిన నష్టాన్ని బట్టి, కీడుని బట్టో, లేక రేపు దేవుడైనా అద్భుతం చేయాలనుకుంటే వారితో ఒక మాట చెప్పేవారు దేవుడు, ఈ రాత్రి కల్లా మిమ్మల్ని మీరు, లేక రేపటి కల్లా మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి, పవిత్రపరచుకోండి. సో ఆ రోజు రాత్రి మనతో కూడా దేవుడు, లెమ్ము, నీవు బలాన్ని ధరించుకో, దుమ్ము దులుపుకో, నీ కట్లను తెంపుకో. ఏంటా మాటలు? ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు బబులోనికి వెళ్ళిపోయారు. దేవుడు వాగ్దానాల మీద అనుమానం కలిగింది. ఇంకా దేవుడు మాకు వాగ్దానం నెరవేర్చటేమో, మమ్మల్ని మరలా తిరిగి మా స్వంత భూమికి తీసుకెళ్ళడేమో. చివరికి నీరసించిపోయారు, నీరు కారిపోయారు, ఆ లోకములో కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నో చెప్పానంటే తప్పకుండా నేను నెరవేరుస్తాను. లే, ఇదిగో కాంప్రమైజ్ అయినట్టున్నావు, లేకు ఇంకొక అవకాశం, జరిగింది ఏదో జరిగిందిలే, దుమ్ము దులుపుకో. ఆ రోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, తిండిబోతోళ్ళ గురించి, తాగుబోతోళ్ళ గురించి, వ్యభిచారం చేసేవాళ్ళ గురించి, అనేకమైనటువంటి పాపములతో దేవునికి దూరంగా జరిగిపోయేటువంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడాడు. ఆ రాత్రి నేను అనుకున్నాను, ప్రభా, అనేక మంది, బాధ అనిపిస్తుంది. ఒక పక్క కుటుంబాలు వాళ్ళ భర్తలను, వాళ్ళ పిల్లల్ని ఈ ఫాస్టింగ్ డేలో తప్పకుండా సెకండ్ సెషన్కి తీసుకురావాలి, మొదటి రోజు అనమాట. ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు దేవుడు మాట్లాడతాడు. ఎవరో ఒకరు చెప్పాలి కదా. చెప్పకపోతే స్నేహితులు, నేను ఎంచుకున్న మార్గం మంచిదే అనుకుంటున్నారు వాళ్ళు. బట్ బైబిల్ చెప్తుంది, ఒకని మార్గం ఒకనికి తిన్నగా కనిపిస్తుంది, కానీ తుదకు అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. మీ మీద, మీ పిల్లల మీద ఎవరో ఒకరు తప్పకుండా వాళ్ళకి ఇది తప్పు అని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి స్నేహితులు. ఆ రాత్రి దేవుడు అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఆ రాత్రి నేను బాగా స్పిరిట్ ఫిల్డ్గా ఫీల్ అయింది ఏంటో తెలుసా? దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడని. ఎక్కువగా ఆహాబు భార్యని, అంటే అన్య జనురాలను వివాహం చేసుకొని ఆవిడితో కలిసిపోయి, ఆవిడ యొక్క విగ్రహారాలని పూజించేసి, వాటిని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి, ఆ దేశానికి శాపంగా మారినటువంటి ఆహాబు ఎవరో చిన్న వ్యక్తి యొక్క ద్రాక్ష తోటని చూసి ఆశపడి, ఇవ్వనండి, పిత్రార్జితం ఇవ్వకూడదండి యోధా ఆచారం ప్రకారం అని చెప్పిదే దానికి కుళ్ళుకొని, అది భార్య చూసి ఆడ సంగతి నేను చూస్తానులేని తప్పుడు సాక్ష్యాలతో నా యొక్క నాబోతుని చంపించి, దేవుడేమో ఏలియాతో మాట్లాడి, ఆహాబు దగ్గరికి వెళ్ళి, బుద్ధి లేనోడికి చెప్పు, నీకెంతుంటే ఒక చిన్న తోట మీద కన్నేసి నీవు నీ భార్య కలిపి అన్యాయంగా వాడిని చంపేశారు. ఇదిగో అతను ఎక్కడ చనిపోయాడో, అతని యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాకాయో, వాళ్ళ రక్తం కూడా వాళ్ళు దానికన్నా హీనంగా చచ్చిపోతారని చెప్పు అన్నప్పుడు దేవుడు ఏలియా వచ్చి ఆహాబుకు చెప్పాడు, నీ పరిస్థితి ఇంతే, నీ భార్య పరిస్థితి ఇంతే కాదు, నీ పిల్లల పరిస్థితి కూడా అని చెప్పగానే ఆ మాటలు వింటుంటేనే భయపడిపోయాడు. భయపడిపోయి ఉపవాసం ఉన్నాడు, గోనిపట్టు కట్టుకున్నాడు, బూడిద పూసుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు. ఆ శాపాన్ని వింటుంటేనే కాళ్ళు వణికిపోయాయి తనకి. ఎంతగా క్షమాపణ అడిగాడు అంటే, అంత దౌర్భాగ్యుని కూడా ఉపవాసం ఉండి తప్పు తెలుసుకొని క్షమించవా అని అడగగానే కనికర సంపన్నుడు క్షమించేశాడు. కానీ ఏలియాతో ఒక మాట చెప్పి ఆ మాటను ఆహాబుకి చెప్పమన్నాడు. ఇదిగో ఈ శాపము నీ యొక్క ప్రార్థన, నీ పశ్చాత్తాపాన్ని బట్టి ఆ శాపాన్ని నీ జీవితంలో ఆపేస్తున్నాను, కానీ నీ పిల్లల మీదకి మరలా వస్తాయి. అప్పుడు నేను చెప్పిన మాట మీకు గుర్తుండాలి. అదేంటంటే, ఈ భూమి మీద మనం చేసేటువంటి పొరపాట్లని ఏదో ఒక సందర్భంలో గ్రహించాలి మాలాంటి వాళ్ళ ద్వారా, లేకపోతే సిచ్యువేషన్ బట్టి నీకు నష్టం కలిగిందంటే నువ్వు ఎక్కడన్నా తప్పు చేసావని ఆలోచించాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రియ స్నేహితులారా, నువ్వు పశ్చాత్తాపడి నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, క్షమించవా, ఒక అవకాశం ఇవ్వంటే దేవుడు అద్భుతంగా నేను క్షమించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్యం ఇస్తాడు.
కానీ ఈ పొరపాట్లు పిల్లల మీద కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక మాట చెప్పాలి. సిగ్గు విడిచి చెప్పుకుంటావో, పాలిష్డ్గా చెప్పుకుంటావో, మొత్తానికి చెప్పాలి. ఒరే, నేను పొరపాట్లు చేశాను, అసలు నేను చచ్చిపోవాల్సిన ఉండరా, నాకు పెళ్ళి అవ్వాల్సింది కాదు, నాకు అసలు పిల్లలు నువ్వు పుట్టాల్సినవి కాదు, కానీ ఆ రోజు నేను గ్రహించాను, ఒక రాత్రి మీటింగ్కి వెళ్ళాను, లేకపోతే ఒక చర్చిలో నేను మీటింగ్కి వెళితే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, తత్ఫలితంగా నేను క్షమాపణ పొందుకున్నాను, నాకు భయం వేసిందిరా, దేవుడు ఆ శాపాన్ని నా మీద తీసేశాడు, కానీ రేపొద్దున మీ మీదకి రావచ్చేమో, కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ పాడు లోకములో మీరు దేవునితో కనెక్ట్ అయి ఉండండి రా. నా విషయాన్ని మీ దేవుడితో కూడా చెప్పండి, మా నాన్న మీద శాపం తొలగించు, అది మా మీదకి రావద్దు అని చెప్పి జెరుబ్బాబెల్ లాగా మీరు ప్రార్థన చేసుకుండ్రా అని మనము మన పిల్లలకి చెప్పాలి. అందుకే నువ్వు మానొద్దు, నీ పిల్లలను కూడా దేవుని సన్నిధికి చెప్పండి, మాన్పించొద్దు. అలాగా రోజు మన విధేయతుల్ని, పొరపాట్లని ఒప్పుకొని క్షమాపణ పొందుకొని నిన్నటి దినము సేవకురాలు దేవుని యొక్క వాగ్దానాలు నమ్మదగినవని, యథార్థమైనవని, అవి ఉన్నవని, అంటే ఇంకా శాశ్వతమైనవని, దేవుడు ప్రామిస్ చేస్తే వాటిని నెరవేరుస్తాడని సేవకురాల ద్వారా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్తో మాట్లాడాక మనమందరం కలిసి వ్యక్తిగత అవసరతలు, కుటుంబ అవసరతలు, విద్య, ఉద్యోగాలు, వివాహాలు, వ్యాపారాలు, గర్భఫలాలు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంకా ఆ యొక్క హీలింగ్స్, ఇలాగ అనేక అంశాల కొరకు మనం కలిసి ఏం చేసాము, ప్రార్థన చేసాం. ఎంత ఆపర్చునిటీ మిస్ అయినట్టు అనిపిస్తుందో లేదో. అసలు అలాంటివి తెలుసుకున్నప్పుడు మీలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీస్ని గడ్డం పట్టుకుంటారో, కాళ్ళు పట్టుకుంటారో. కాళ్ళు పట్టుకోకపోవచ్చేమో కానీ చేతులే పట్టుకుని ఒక డైలాగ్ చెప్తాం కదా, ఏంటవి, ఇవే కాళ్ళు అనుకోండి అని ప్రతిమాలు తీసుకురావాలి వాళ్ళ మందిరానికి. ఏదో ఒక మాట వారికి భయాన్ని తీసుకురావడం ఏదో చేస్తుంది. బాధ అనిపించింది ఎవరు మిస్ అయ్యారో. ఎందుకంటే మీ గురించి అప్పుడప్పుడు నేను వింటాను కదా, ఏరి అంటే వాళ్ళు హాఫ్ సారీ ఫంక్షన్కి వెళ్ళారు, సెలవులు పెట్టేసుకొని. నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవ్వద్దు. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దినాలు బాగాలేవు. ఆ రోజు ప్రసంగంలో, మొదటి రోజు రాత్రి ప్రసంగంలోని ఆ యొక్క ఇంటర్నెట్, పాకెట్ ఇంటర్నెట్ గురించి కూడా చెప్పాను నేను. పాకెట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? స్మార్ట్ ఫోన్. దరిద్రం, ఎవరిని నమ్మడానికి లేదని. వ్యభిచారం ఈరోజు సీక్రెట్గా ఎక్కడికో వెళ్ళి చేయక్కర్లా. ఈరోజు అనేక మంది మానసికమైన వ్యభిచారం చేస్తున్నారు. అందుకనే ఆ మానసికమైన వ్యభిచారము వారు తట్టుకోలేక రకరకాలతోనే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా వ్యభిచారంలోనికి ఉన్నటువంటి విషయాలు, దానివల్ల హత్యలు చేసింది ఎవరంటే ఆడోళ్లే. ప్రియులతో కలిసి సొంత భర్తలను చంపించినటువంటి పరిస్థితులు. చిన్నపిల్లోడు జస్ట్ బ్యాట్ కొరకు, బ్యాట్ని, క్రికెట్ బ్యాట్ని దొంగిలించడం కొరకు ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్ళిపోయే టైంలో ఆ ఇంట్లో ఉన్న ఏకైక పిల్ల, మిగిలిన వాళ్ళందరూ మార్కెట్లకు వెళ్ళారు. ఆ పిల్ల ఆఖరి నిమిషంలో చూడకుండా ఉంటే బాగుండేదేమో, చూసిన పోతే పోయింది అనుకుంటే బాగోలేదేమో, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పిల్ల. అంత పొసెస్డ్గా ఉంటారు ప్రజలు. ఇంత చిన్న వయసులో కూడా ఇంత భయంకరమైనటువంటి దురాత్మలతో నింపబడి ఉంటారని అనుకోలేదు ఆ పిల్ల. మా నాన్నతో చెప్తానుండు, మా తమ్ముడు బ్యాట్ తీసుకెళ్ళిపోతున్నాను, అందుకు వాడు ముందే ప్రిపేర్ చేసుకుని డైరీలు రాసుకున్నాడు, ఇలాగ వెళ్ళాలి, ఈ టైంలో వెళ్ళాలి, ఆ బ్యాగ్ తీసుకురావాలి, ఒకవేళ ఎవరన్నా నన్ను చూసి పట్టుకుంటే ఈ కత్తితో చంపాలి, రాసుకున్నాడు కదా డైరీలో. హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్. వీటన్నిటికీ రీజన్ ఏంటి? పాకెట్ ఇంటర్నెట్టే, స్మార్ట్ ఫోన్సే. మీరు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారో ప్రియ స్నేహితులారా, భయంగా ఉంటుంది లోకంలో పరిస్థితి. అందుకని సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఫాస్టింగ్ ప్రేయర్స్లో నీ కుటుంబాల కొరకు, నీ జీవిత భాగస్వామి కొరకు, నీ కొరకు, నీ పిల్లల కొరకు, మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్యాల కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? కడుపును కాల్చుకొని రెగ్యులర్ లైఫ్ని దూరంగా ఉంచుకొని చేయాలి. అలా నిన్న 2వ దినం ప్రార్థన చేసాం అనేక అంశాల కోసం. నిన్న సాయంత్రము మినిస్ట్రీ కొరకు మాట్లాడుకున్నాం. చర్చు అభివృద్ధి చెందాలని, సంఘము విస్తరించాలని, ఇక్కడ ఉన్నటువంటి దీనితోనే మనం సంబరపడిపోవద్దు అని, ఇంకా ఈ యొక్క మినిస్ట్రీని ముందుకు నడిపించాలని. కాబట్టి చర్చ్ గ్రోత్ అనేటువంటిది ఆప్షన్ కాదని, ఇట్స్ ఎ నెసెసిటీ అని. అందుకని ఒక 3-4 ఈస్, ఎవాంజలిజం, ఎడిఫికేషన్, ఇంకా
ఎంకరేజ్ లైక్ ఫెలోషిప్. ఇక్కడే ఉన్నారా? ఆకలేస్తుందా? ఎందుకు రీక్యాప్ చేస్తున్నానంటే మీలో కొద్దిమంది మిస్ అయ్యారు. సో మొత్తానికి మీ చెవులో ఏదో ఒక మాట పడింది కదా, అది. అలాగా నిన్న 4 సెషన్స్ నిన్నటితో ఎవరికి ఆకలే లేదు. పిల్లలు పెద్దలు మందిరంలో అక్కడ పైన ఖాళీ లేదు, కుర్చీలు కదా అన్ని కిందే. ఈరోజు ఉదయము పైన ఆరాధన అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్తో ఫాస్టింగ్ బ్రేక్ చేశారు. ఈరోజు మనము లంచ్తో బ్రేక్ చేద్దాం. మరలా చెప్తున్నాను, నేను రాలేదు కదా, నేను వెళ్ళొద్దు. నువ్వు రాలేదు, పొరపాటు చేసావు, నెక్స్ట్ ఇయర్ రాకు. చూసావు, ఇలాంటి మంచి మాటలు కదా, నువ్వు నీ హస్బెండ్ మీ ఫ్యామిలీ అంతా విని మీ కొరకు ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను. కానీ ఆఖరిలో ఈరోజు వచ్చినోళ్ళు రాలేని వాళ్ళు అందరం కలిసి ఫెలోషిప్లో భాగంగా ఏం చేద్దాం? భోజనం చేసి వెళ్దాం. ఇప్పుడు నేను పిల్లలకి ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అనగానే ఏం చేస్తారు? వినాలి కదా. చక్కగా గడ్డం కింద చేయి పెట్టుకొని మీకు ఒక ఫోటో పెడతాను. మార్నింగ్ ఆడపిల్లలందరూ ఇలాగే విన్నారు, చిన్నపిల్లలందరూ కూడా. సో వినండి. స్కాట్లాండ్ అనే ఒక కంట్రీ ఉంది. ఎక్కడుంటుంది? ఏషియాలో ఉంటుందా, యూరోప్లో ఉంటుందా? యూరోప్లో ఉంటుంది స్కాట్లాండ్. అందరూ వినండి. స్కాట్లాండ్లో ఒకరోజు ఒక సండే స్కూల్ జరుగుతుంది, ఆదివారం. ఆ సండే స్కూల్లో సండే స్కూల్ టీచరు ఒక స్టోరీ, రియల్ స్టోరీ చెప్తుంది. ఒక అంకుల్ గురించి చెప్తుంది. ఆ అంకుల్ యొక్క లైఫ్ స్టైల్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆమె తెలుసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసింది కథ. ఎలాగా స్కాట్లాండ్ మన దేశంలోనే పుట్టారు ఆయన. వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్. వాళ్ళకి 7 చిల్డ్రన్, అందులో ఈయనొకడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఇంట్లో అందరూ భోజనం చేయటం కొరకు పెద్దవాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా అమ్మా నాన్నతో కలిసి పని చేయాల్సి వచ్చింది. అప్పటికే వాళ్ళ అమ్మా నాన్న కాటన్ మిల్లో పనిచేస్తున్నారు. అప్పుడు మన స్టోరీలో ఉన్న హీరో కూడా అక్కడికి వెళ్ళి పనిచేశాడు. అతను పనిచేసే టైంకి అభిషయ్, హీ వాజ్ 10 years old. 10 years. How old are you? 9 years. 9 years. 10 years. 11 years. Eli, 12 years. Chelli, 9 years. 10 years. అంటే ఈ ఏజ్ గ్రూప్లో వెళ్ళి అక్కడికి వర్క్ చేయడానికి వెళ్ళారు. ఎన్ని అవర్స్ చేశాడంట? 24 అవర్స్లో 14 అవర్స్. At the age of 10, he worked for 14 hours. Remaining 10 hours కష్టపడి తిని పడుకునేవాడు. పెద్దగా ఆడుకోవడానికి కూడా తనకు టైం ఉండేది కాదు. అయితే ఇలా కాదు, నేను బాగా చదువుకోవాలని ఆశపడ్డాడు. అతడు ఒక్కోసారి రాత్రంతా కూడా చదివేవాడు. ఈలోపు వాళ్ళ చర్చికి ఎవరో వచ్చి చైనాలో జరుగుతున్న మిషనరీ పరిచర్య. మిషనరీ అంటే ఎవరు? క్రాస్ కల్చర్లోకి, మన లాంగ్వేజ్ కాదు, మన కల్చర్ కాదు, మన హ్యాబిట్ కాదు, మన డ్రెస్సింగ్ కాదు, క్రాస్ కల్చర్ అంట. వేరే కంట్రీ ఆర్ వేరే అదర్ ప్లేస్, అక్కడ జరుగుతున్న మిషనరీ గురించి వాళ్ళు చెప్తే విని, అయితే నేను కూడా బాగా చదువుకొని నేను మిషనరీకి వెళ్తాను, అది కూడా మిషనరీ డాక్టర్గా వెళ్తాను అనుకున్నాడు. కష్టపడి మిషనరీ డాక్టర్ అయిపోయాడు. ఈలోపు ఆఫ్రికాలో అప్పుడప్పుడే వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్న ఒక ఆయన వాళ్ళ చర్చికి వచ్చి, నువ్వు డాక్టర్ చదివావు కదా, ఆఫ్రికాలో నేను పనిచేస్తున్న చోట ప్రజలు ఎంతోమంది అనారోగ్యంతో, మలేరియాలతో, డయేరియాస్తో చచ్చిపోతున్నారు, కాబట్టి నువ్వు అక్కడికి వచ్చి సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు మన స్టోరీలో హీరో ప్రార్థనాపూర్వకంగా ఆఫ్రికా వెళ్ళాడు. ఆఫ్రికా వెళ్ళి అక్కడ అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. అక్కడ వైల్డ్ యానిమల్స్ మధ్య ఉన్నాడు ఆయన.
అక్కడ స్లేవరీ కూడా ఉంది. స్లేవరీ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి యంగ్ బాయ్స్ని, గర్ల్స్ని, యంగ్స్టర్స్ని తీసుకెళ్ళి వేరే కంట్రీలో అమ్మేస్తారు. వాళ్ళు మన ఇంట్లో అన్ని పనులు చేస్తారు. స్లేవరీ ఉంది. వైల్డ్ యానిమల్స్ మధ్య ఆయన పనిచేస్తున్నాడు. ఇంకా అప్పుడే అక్కడ పీపుల్ ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన కానీ బయటికి వెళ్ళి మిషనరీ వర్క్ వెళ్ళి అడవిలోకి వెళ్ళి చెప్పి మళ్ళీ ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు అక్కడ. కాబట్టి మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి పిల్లలు అని స్టోరీని క్లోజ్ చేసింది. పిల్లలు చాలా ఇన్స్పైర్ అయ్యారు. కొన్ని వారాలు జరిగాయి. ఒకరోజు సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 4 పిల్లలు ఒక కవర్ పట్టుకొని వచ్చారు. ఏంటి ఆ కవర్ అని టీచర్ అడిగితే, మిషనరీ అంకుల్ డాక్టర్ ఉన్నారు కదా, ఆయనకి లెటర్ రాసాం. అవునా, వెరీ గుడ్ రా పిల్లలు, ఏమని రాశారు? మీరు ప్రాబ్లం లేదు, మీరు చదవచ్చు అని అంది. ఆవిడ ఇలా కవర్ ఓపెన్ చేయగానే లెటర్తో పాటు కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. ఇదేంట్రా డబ్బులు? డబ్బులు కూడా మేమే పెట్టాం టీచర్, మీరు ముందు లెటర్ చదవండి. డియర్ అంకుల్, ప్రైజ్ ద లార్డ్, హౌ ఆర్ యూ? మీరు బాగున్నారని అనుకుంటున్నాం. ఇక్కడ మేము అందరం బాగున్నాం. లెటర్స్ రాయడం తెలియదు కదా ఇప్పుడు. ఈ మధ్య మీకేం లెటర్స్ రాసే నేర్పించారు స్కూల్లో? ఏమి లెటర్స్? గ్రాండ్ పేరెంట్స్కి లెటర్. గుడ్, మంచిది. చాలా స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నాయి. పాపం నా కూతురు కూడా రాసిందంట మొన్న. నాన్న లెటర్ వచ్చిందని అడిగింది, రాలేదు మాకు, మా కొత్త అడ్రస్కి రావట్లేదు. సో చాలా మంచి అలవాట్లు, మీకు తెలుసో లేదో. లెటర్స్, మెయిల్స్ మనం చూసుకోలేము, కానీ లెటర్స్ని మాత్రం దాచుకోగలుగుతాం, మీకు తెలుసో లేదో. సో మొత్తానికి ఆ లెటర్లో చక్కగా రాశారు పిల్లలు. మీ గురించి విన్నాం మా సండే స్కూల్ టీచర్ ద్వారా. మీరు చాలా కష్టపడి చదువుకున్నారంట. డేకి 14 hours కష్టపడ్డారంట. రిమైనింగ్ 10 hours చదువుకుంటూ మీరు చాలా పైకి వచ్చారంట. మీరు ఆఫ్రికాలోని వైల్డ్ యానిమల్స్ మధ్య మినిస్ట్రీ చేస్తున్నారంట. ఇప్పటికీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. మేము మీకోసం ప్రేర్ చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. పిల్లలు, చిన్నపిల్లలు, ధైర్యంగా ఉండండి. అండ్ అంకుల్, మేము దాచుకున్న డబ్బులు మీకు పంపిస్తున్నాం, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి. అంకుల్, ఇది ఎందుకు అనుకుంటారేమో, వైల్డ్ యానిమల్స్ మధ్య మీరు మినిస్ట్రీ చేస్తున్నారు కదా, ఎవరన్నా ఒక పర్సనల్ గార్డెన్ పెట్టుకోండి అంకుల్, ఈ డబ్బులు అతనికి ఇవ్వండి అని రాశారు. టీచర్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అరే మీరు మీకు ఎందుకు అనిపించింది ఎలాగంటే, మీరు చెప్పిన స్టోరీ అలాగుంది. సో అలాంటి వాళ్ళు మంచి మినిస్ట్రీ చేయాలి, ఆఫ్రికా అంతటిని మార్చాలి, అందుకే మేము ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం. అందుకని వైల్డ్ యానిమల్స్ ఆయన మీద అటాక్ చేస్తాయేమో, ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి ఒక అతనికి బాడీ గార్డ్ కింద పెట్టుకోమని చెప్పి మాకు అనిపించింది. ఆ లెటర్ని పోస్ట్ చేసింది ఆవిడ విత్ మనీ. కొన్ని నెలల తర్వాత ఆ లెటర్ అక్కడికి వెళ్ళింది. అండ్ డైరీలో రాసుకున్నారు ఇవన్నీ. ఆ లెటర్ చదివి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. నా కొరకు ఇంత దూరంలో మా దేశంలో పిల్లలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవా, చిన్నపిల్లల యొక్క స్తుతుల మీద నువ్వు ఆసీనుడు అని విన్నాం. అంతేకాదు వాళ్ళ ప్రార్థన కూడా నువ్వు వింటావు. కిందకు వచ్చాక ఈ డబ్బులు మీరు పర్సనల్ బాడీ గార్డ్ పెట్టుకోండి, ఆయనకి ఇవ్వండి జీతం కింద. దానికి కూడా ఒక రకంగా ఎమోషనల్ అయిపోయాడు. కానీ దేవుడే నాకు కాపుదల, ఏదో పిల్లలు పంపించారులని నిర్లక్ష్యం చేశాడు ఆయన. కానీ దేవుని యొక్క ఆత్మ పిల్లలు పంపించారు కదా, పిల్లల కోసం పెట్టుకో అన్నట్టు ప్రేరేపించారట. సో ఈ మధ్యకాలంలోనే పరిచర్లో ఆ పరిచయమైనటువంటి ఒక ఆఫ్రికన్ని, నాతో నువ్వు ఎప్పుడు ఉండు అని ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక తుపాకీ అతనితో ఉంచేవాడు పిల్లల కోసం. ఒకానొక టైంలోని ఒక గ్రామము నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చి, అయ్యగారు ఇట్లాగా మా గ్రామాన్ని మీదకి ఒక లైను దాడి చేస్తుంది, 1-2 కనబడుతున్నాయి, డేంజర్ జోన్లో ఉన్నాం, మా పశువులు తినేస్తున్నాయి, పిల్లలు కూడా ఆడుకుంటూ ఆఫ్రికన్ గ్రామాల్లోని ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ గ్రామం ఉన్నదే ఎక్కడ ఉంది? ఫారెస్ట్లో. కాబట్టి వాళ్ళు గురించి మాకు భయం ఉంది, ఎప్పుడైనా మీరు ఒకసారి మా గ్రామాన్ని విజిట్ చేయండి అంటే, పదండి ఇప్పుడు వెళ్దామని మన స్టోరీలో హీరో అండ్ వాళ్ళ చెప్పండి బాడీ గార్డ్ మెబాల్వే, ఆయన పేరు బాడీగార్డ్ పేరు ఆఫ్రికన్ మెబాల్వే, పట్టుకొని వెళ్ళాడు. వెళితే మొత్తానికి సింహము ఒక బండ వెనకతలు దాక్కొని ఉంది.
దాన్ని భయపెట్టి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేయటం కొరకు బండను షూట్ చేశాడు. దాంతో అది ఒక ఉదుటిన అవతలకి గెంతింది. ఈలోపు ఇంకొక 2 సింహాలు వచ్చాయి. సో వీటిని ఆయన గన్తో షూట్ చేసేటప్పుడు అవి తప్పించుకున్నాయి. ఏదైతే రాయే వెనకాతులుండి ముందు వెళ్ళిపోయిందో అది సడన్గా ఆయన మీద దాడి చేసింది. అది ఆయన ఎడం భుజాన్ని తన కోరలతో పట్టుకుంటే లోపల ఎముకల్లోకి కూడా తన కోరలు గుచ్చుకున్నాయంట. సో తన పంజాని ఈ యొక్క మిషనరీ యొక్క వెనకాతల మెడ మీద వేసి ఇలా నొక్కుతూ ఈ యొక్క భుజాన్ని గట్టిగా పట్టుకొని ఉంది. ఆయన చనిపోతాను అనుకున్నాడు. ఈలోపు ఇంకొక 2 సింహాలు మెబెల్వా మీద, ఆయన బాడీగార్డ్ మీద అటాక్ చేస్తే అందులో ఒక దాన్ని షూట్ చేశాడు, ఇంకొకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మెబెల్వా మీదకి వెళ్ళబోతుంది. ఈ మిషనరీని వదిలేసి వెళ్ళబోతుంటే అప్పుడు దాన్ని షూట్ చేశాడు. సో అక్కడ కథ ముగిసింది. ఆ సింహం కథ. ఆ రోజు లెక్కలేని వందనాలు దేవునికి ఈ మిషనరీ కృతజ్ఞతలు తెలియచేసి, దేవా మీ కార్యములు ఆశ్చర్యములు. ఆ సండే స్కూల్ టీచర్ ఆ పిల్లలకి కథ చెప్పడం నా గురించి, వాళ్ళు నా గురించి ప్రార్థన చేయటమే కాకుండా వాళ్ళు పంపించిన ధనం, ఈరోజు నేను ఇలాగా నన్ను ప్రొటెక్ట్ చేసింది మీరు ఈ విధంగా ప్రొటెక్ట్ చేశారు, మీకు లెక్కలేని వందనాలని చెప్పాడు. ఇది జరిగిన తర్వాత 30 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 30 సంవత్సరాలు ఆఫ్రికా అంతా తిరిగి క్రొత్త ప్లేసెస్ని కనుగొన్నాడు. 4000 కిలోమీటర్లు తిరిగాడు ఆయన. స్లేవరీ నుంచి ఆఫ్రికన్ పీపుల్ని అక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొనుక్కోకుండా, వాళ్ళని ఎవరు కూడా మేము అమ్ముడైపోతాం అన్నట్టు కాకుండా, సో అత్యద్భుతంగా ఆ దేశానికి అతడు సేవ చేశాడు. ప్రార్థన చేస్తూనే తన యొక్క ఇంట్లో ఆఫ్రికాలో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఈ విషయం స్కాట్లాండ్ వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి తెలిసింది. ఇంత గొప్ప సేవ చేశాడు, ఇంతమంది జీవితాలను వెలిగించాడు, కాబట్టి అతన్ని మేము గౌరవించుకోవాలి, అతని డెడ్ బాడీని తీసుకురండి అని అధికారులను పంపించారు. అధికారులు ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి ఆ గ్రామాల్లోకి వచ్చారు, అడవుల్లోకి. ఒక్కసారిగా ఆ అడవిలో ఉన్నటువంటి ఆఫ్రికన్స్ అందరు గుంపుగా వచ్చి, ఈయన బాడీని మేము ఇవ్వం, ఈయన బాడీని మేము ఇక్కడే ఉంచుకుంటాం. ఆయన చేసిన సేవ, మమ్మల్ని స్లేవరీ నుంచి విడిపించి మేము అమ్ముడైపోకుండా మమ్మల్ని ఇంకెవరో వచ్చి కొనుక్కుండా అడ్డుకున్నాడు ఆయన. అంతేకాదు నిత్య జీవం అంటే ఏంటో మాకు తెలియచేసాడు, మా బ్రతుకులు మార్చాడు. ఈ డాక్టర్ని మేము ఇవ్వమని చెప్పన్నారు. చాలా సంఘర్షణ. చివరికి ఫైనల్ డెసిషన్ ఏంటంటే, ఆయన దేహంలో చనిపోయిన తర్వాత గుండెకాయని తీసి నిజంగానే ఆ గుండెకాయని ఆఫ్రికాలో వాళ్ళు ఉంటున్న ఒక చెట్టు కింద పాతి పెట్టుకున్నారు. మేము ఈయన్ని వదులుకోలేం, ఆయనది ఏదో ఒకటి ఇక్కడ ఉండాలి మాకు. ఆ గుండెని తీసి ఆ చెట్టు కింద పాతి పెట్టారు. ఈ బాడీని వాళ్ళు ఆ దేశస్తులు తీసుకెళ్ళిపోయి వెస్ట్ మినిస్టర్ అబేలో, అంటే ఇంగ్లాండ్లో ఎవరైతే పెద్ద ప్రముఖులు, దేశాధినేతలు చనిపోతారో వాళ్ళు ఉంచేటువంటి సెమిస్టర్లో ఆయన్ని ఉంచి ఆయనకి నివాళిని అర్పించారు. అయిపోయింది పాఠం, స్టోరీ. ఏమి నేర్చుకుందాం? ఒక చిన్న పిల్లలు శ్రద్ధగా విన్నటువంటి మాటలను గుర్తుపెట్టుకొని ఆయన కొరకు ప్రార్థన చేయటమే కాకుండా ఆయన్ని ప్రొటెక్ట్ చేయటం కొరకు ఆ చిన్న చేతుల్లో నుండి కానుకలను పంపించి, తర్వాత ఆయన బ్రతికి 30 సంవత్సరాలు సేవ చేయటానికి పరోక్షంగా వాళ్ళు అద్భుతంగా కారకులయ్యారు. ఒక చిన్న మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం నాతో పాటు మీరు కూడా చదవండి. 17వ వచనం నుండి నాతో పాటు 20వ వచనం వరకు మీరు అందరూ చదవాలి. ఈవెన్ ఇంగ్లీష్ బైబిల్ ఉన్న పిల్లలు కూడా ఫిలిపియన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 17 to 20 వరకు మనం చదవాలి. తీశారు కదా అందరూ? రండి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, ఈవి అంటే గిఫ్ట్, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. అంటే ఒక ప్రిన్సిపల్ ఉంది, ఆ ప్రిన్సిపల్ కోసమే చెప్తున్నాను. చదవండి 18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను,
అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నాయి. అందుకని కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ఎగో మీరు ఇచ్చారు కాబట్టి మరలా మీకు దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆఖరి మాట, మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. నా వైపు చూడండి, క్లోజ్ చేసుకుందాం. నేను చాలాసార్లు అంటున్నాను కదా ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి, చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి చర్చికి వచ్చే టైం లేదు. ఇందాక ఎగ్జార్టేషన్లో పాస్టర్ గారు చెప్పినట్లు దేవుని మాటలు వినటానికి స్పిరిచువల్ ఆడిబిలిటీని పోగొట్టుకుంటున్నారు. దేవుని మాటలు వినేటువంటి ఆ సెన్స్ని పోగొట్టుకుంటున్నారు. చర్చికే రావడానికి ఇష్టపడలేదు. ఇర్రెగ్యులారిటీ. ఈ నేపథ్యంలో రేపొద్దున పిల్లలు కూడా అలాగే తయారవుతారేమో. ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్లో అది నడుస్తుంది. వెస్ట్రన్ యొక్క ఫ్యాషన్ని ఇష్టపడేటువంటి మనము కూడా, మన పిల్లలు కూడా రేపొద్దున్న దేవునికి దూరం అయిపోతారేమో. దేవునికి ఇలాగా ఆయన సన్నిధికి వీక్లీ వన్స్ కనీసం రాకపోతే, ఇలాంటి మాటలు వాళ్ళ చెవుల్లో పడకపోతే, హెచ్చరికలు కానీ, జీవితంలో ఉండేటువంటి ప్రమాదాల గురించినటువంటి వార్నింగ్స్ కానీ, అండ్ అనేకమైనటువంటి డిప్రెషన్లో కూడా గురవుతున్నారు పిల్లలు. ఈరోజు ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మీకు తెలుసో లేదో, మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇందాక ఒక మాట చెప్పాను, వ్యభిచారం చేసే విషయంలో ఆడవాళ్ళే వాళ్ళ ప్రియులతో వారి భర్తలను చంపారని. అంటే ట్రెండ్ అంతా కూడా అప్సైడ్ డౌన్ అయిపోతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో దేవుని మాటలు వినటానికి తప్పకుండా చర్చికి రావాలి. తీసుకోండి, ఒక తీర్మానం తీసుకోండి. నెంబర్ 1, నా భయం. ఎందుకంటే సరిగ్గా రానప్పుడు మన పిల్లలు కూడా రారు. మన పిల్లలకు తెలిసిపోవాలి, అమ్మ ఇప్పుడు బయలుదేరుతుంది, ఈరోజు ఎర్లీగా ఉందంటే చర్చ్ అని. చిన్నోళ్ళ బుడ్డోళ్ళు ఉన్నారు కదా, చూడండి ఎత్తుకున్నారు కదా, అక్కడ ఒకడు ఉన్నాడు, ఐజాక్ రాడ్ పేరు, దేవాంశ్ అక్కడ ఒకడు ఉన్నాడు, చిన్నోళ్ళు. వీళ్ళకి తెలియాలి. నేను ఈరోజు శామ్ మనోహర్తో అన్నాను అనమాట, అరే నీ కూతురు వచ్చి ఇది 3వ ఆదివారం అనుకుంటా కదా. అవునను. అరే నన్ను మర్చిపోద్దేమో అన్నాను. అంటే పిల్లలు, చిన్న పిల్లలు ఇలా రాగానే చర్చ్కి ఆ ప్రిమిసెస్ని గుర్తుపట్టేస్తారు. మీకు తెలుసో లేదో, ఓ నేను చర్చ్కి వచ్చాను అనమాట అని. చిన్నవాళ్ళు, ఆ సంఖ్యలో ఉన్నటువంటి పిల్లలు. ఎందుకంటే రెగ్యులర్గా ఇల్లు వేరు, ఏమంటే ఇంకెక్కడో అప్పుడప్పుడు వెళ్ళే ఫంక్షన్ వేరు. వాళ్ళు గుర్తుపట్టేస్తారు. కొన్ని వారాలు అయ్యేసరికి ఇది మా చర్చ్ అని గుర్తుపడతారు. మీకు ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందో లేదో. ఒక చిన్న బిడ్డ సిటీలోనే ఇంట్లో ఆడుకుంటూ మెల్లగా రోడ్డు మీదకి వచ్చి అలా ఎక్కడో తప్పిపోయింది. ఇక ఏడుస్తూ ఉంటే ఎవరు పట్టించరు, ఒక అతను పట్టించుకున్నాడు. అరే ఎవరు తప్పేనట్టుంది. అరే కన్నా ఎక్కడ్రా నువ్వు, ఎక్కడ్రా మీళ్ళు అంటే ఇలా తలగోక్కున్నట్టు ఇటు చూపిస్తాం. చెప్పమని చెప్పట్లేదు, వాళ్ళ నాన్న పేరు చెప్తుంది, ఏరియా పేరు చెప్పట్లేకపోతుంది, కాలనీ పేరు చెప్పరా, అపార్ట్మెంట్ పేరు చెప్పలేకపోతుంది, చిన్నది. సరే ఓ పని చేద్దాం, నేను బండి ఎక్కించుకుంటాను, నువ్వు ముందు నిలబడు, బండి మీద ఊరంతా తిప్పుతాను, నువ్వు గుర్తుపట్టి అప్పుడు ఈ ఏరియా మాది ఎక్కడంటే నేను ట్రై చేసి నేను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఆ చిన్నది భయంతో అలాగే అంది. ఎక్కించుకొని తిప్పుతున్నాడు, ఎక్కడ టైం అయిపోతుంది, అప్పటికే 2 గంటలు తిరుగుతున్నాడు. సడన్గా ఒక ఏరియా ఆగానా, అంకుల్ ఇక్కడ ఆపేయండి, మా ఏరియా ఎక్కడి నుంచి మా ఇల్లు తెలిసింది. అవునా, ఎలాగా, ఇది మా చర్చ్ అంది. అంటే చర్చ్ దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు, చెప్పండి, చర్చ్ దగ్గర నుంచి ఇల్లు ఈజీ అనమాట. అంటే ఇప్పుడు తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటి, ఆ చిన్న బిడ్డ మైండ్లో చర్చ్ ఫిక్స్ అయింది. సో చర్చిని చూడగానే చర్చ్ నుంచి మా ఇల్లు తెలిసింది. ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఒకటి మానొద్దు. రెండోది ఏంటో తెలుసా, ఆధునిక క్రైస్తవ్యంలో దేవునికి ఇవ్వటం గురించినటువంటి మనస్తత్వాలు మారిపోతున్నాయి. వింటున్నారు మీరందరూ? అయిపోయింది, సర్మన్ అయిపోయింది. ఆధునిక ప్రపంచంలో దేవునికి ఇవ్వటం, గివింగ్ అనేటువంటిది పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి అనేక ఫ్యామిలీస్ ఎందుకులే పర్వాలేదులే ఇవ్వకపోయినా, నేనైతే ఇవ్వడం గురించి చెప్పే విషయంలో చాలా మొహమాట పడతాను. మన చర్చెస్లో వాటి గురించి ఉండదు. కానీ డెఫినెట్గా స్నేహితులారా, ఇట్స్ ఏ క్రిస్టియన్ లైఫ్లో, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఫాస్టింగ్ ఎలాగ క్రిస్టియన్ డిసిప్లైనో, చర్చికి రావటం ఎలాగ క్రిస్టియన్ డిసిప్లైనో, అట్లాగే ఇవ్వటము కూడా చెప్పండి క్రిస్టియన్ డిసిప్లైన్. అది నేను ప్రశ్న అడుగుతాను,
నువ్వు దేవునికి ఇస్తావు అన్న సంగతి నీ పిల్లలకు తెలుసా? నువ్వు వేసేటువంటి ఆఫరింగ్ గురించి కదా నేను మాట్లాడుతుంది. తప్పకుండా మీ పిల్లలకు తెలియాలి. దేవుడు మీ పిల్లల్ని దీవించబోతున్నాడు. ఆమేనండి. వాళ్ళు దీవించబడుతున్న కొద్దీ దేవుని యొక్క సేవకి వాళ్ళు ఆశీర్వాదకరంగా మారాలి. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ఫీల్ అవ్వకండి. మా చర్చెస్లోని ఎప్పుడు కూడా మనీ గురించి మ్యాటర్స్ ఉండవు. కొన్ని కార్యక్రమాల్లో కాంట్రిబ్యూషన్సే ఉంటాయి తప్ప, అది కూడా సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్సే చూస్తారు తప్ప నాకు సంబంధం లేదు ఆ విషయాలు. బట్ ఇట్స్ ఏ క్రిస్టియన్ డిసిప్లిన్. అందుకని పౌలు అంటున్నాడు, మీకు మరలా దాని తాలూకు ప్రతిఫలం దొరకాలని 17వ వచనంలో, నేను ఎందుకు మీకు ఇలా చెబుతున్నాను, మీ నుండి నేనేదో గిఫ్ట్ ఆశిస్తూ కాదు, లెక్కకు విస్తార ఫలము రావాలని మీకు. అందుకనే నేను అంటున్నాను, మీరు పంపించినటువంటి వాటిని నేను స్వీకరించాను. అవి ఎలాగంటున్నాడు, ఎంత అద్భుతమైన పదాలు వాడాడు. అవి మనోహరమైనవిను సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము. యాగం ఎంత ఖరీదైన పదాలు వాడాడు. బయట ప్రపంచానికి తెలియదు. మిస్యూజ్ చేసే సేవకులు ఉన్నారు ధనం విషయంలో. స్నేహితులారా, అంటే పనికిమాలిన వీడియోస్ నిజంగా మనం చూస్తున్నాం. అది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాక్టీసు. న్యూ టెస్టిమెంట్ ప్రాక్టీస్లో అయితే నువ్వు ఇవ్వలేవు, నీకు తెలుసో లేదో. అది ఇంకా ఎక్కువ. కాబట్టి మీ పిల్లలకు నేర్పించండి. భవిష్యత్తులో స్నేహితులారా, మీ ధనము మీ పిల్లల ధనము ఆయన రాజ్య విస్తరణ కొరకు వాడబడునుగాక. ఆమేన్. మిషనరీ ఎవర్రా ఇంతకీ? డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. అద్భుతం కదా. దేవుడు ఎలాగ కాపాడాడు, పిల్లలు ఎంత అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ ప్రార్థన, వారి కానుకలు, ఆయన 30 సంవత్సరాలకి మరలా ఎక్స్ట్రాగా పని చేయటానికి దేవుడు వారిని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి.